ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. మనము న్యాచురల్గా మన ఇంటి దగ్గర వచ్చేసి నాటి కోళ్ళు అయితే పెంచుకుంటాం. అదేవిధంగా వచ్చేసి మన యొక్క పట్టణంలో కానీ లేదా బయట కానీ మనము ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే చికెన్ తెచ్చుకుంటాం. అదన్నీ కూడా బ్రాయిలర్ అంటే హైబ్రిడ్ రకం. సో మనం ఇంటి దగ్గర పెంచుకునేవి నాటి రకాలు. ఓకేనా? ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే నాటి కోడికి బ్రాయిలర్ కోడికి మధ్య వ్యత్యాసం ఏమిటి అని చెప్పేసి. ఓకేనా? దీని గురించి మనం చూసినట్లయితే నాటి కోడి లేదా బ్రాయిలర్ కోడి ఆరోగ్యానికి ఏది మంచిది ఫస్ట్ పాయింట్. దాని గురించి ఒక టాపిక్ వచ్చింది, ఈరోజు దాన్ని చూద్దాము. చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. చికెన్ అంటే ఇంతకు పూర్వం చికెన్ ఏ విధంగా తినేవాళ్ళు అంటే నా చిన్నప్పుడు చికెన్ మేమే ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి. మేము చికెన్ చిన్నప్పుడు ఏ విధంగా తినేవాళ్ళం అంటే నెలకో లేదా 2-3 నెలలకో ఒకసారి తినేవాళ్ళం నా చిన్నప్పుడు చికెన్ని. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే చికెన్ని మనము వారానికే ఒక 3-4 సార్లు తింటాం. అది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి చికెన్ని. ఓకేనా? సో అటువంటి విధంగా ఉండేటప్పుడు చికెన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. ఫ్రై చేసుకొని బిర్యానీ, సూపు ఏ రూపంలో తిన్నా కూడా రుచి మర్చిపోవడం చాలా వరకు కష్టంగానే ఉంటుంది చికెన్ది. ఓకేనా? కానీ మార్కెట్లో తక్కువ ధరకే లభించేటటువంటి బ్రాయిలర్ కోడి ఆరోగ్యానికి ఏమైనా నష్టం చేస్తుందా అనేటటువంటి ఒక చిన్న సందేహం. దాని గురించి ఈరోజు ఇంటర్నెట్లో ఒక మంచి ఆర్టికల్ అయితే నేను వెతికాను. దాని గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పల్లె ప్రాంతాల్లో సహజంగా పెరిగే నాటుకోడి, దీనినే కంట్రీ చికెన్ అంటారు. ఇది మేలు చేస్తుందా? కేలరీలు, ప్రోటీన్స్, దీంట్లో ఉన్నటువంటి కొవ్వు శాతము, ఆ తేడాలను తెలుసుకొని ఏది మనకి ఎక్కువ ప్రయోజనకరము, ఏది ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటటువంటి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ టాపిక్ ఏంటంటే నాటుకోడి బెటరా లేదా బ్రాయిలర్ కోడి బెటరా అని చెప్పేసి టాపిక్. ఆరోగ్యానికి ఏది మంచిది అని చెప్పి, హెల్తీ ఫుడ్ అని. ఓకే, చాలామంది తక్కువ ధరలో లభించే బ్రాయిలర్ చికెన్నే తీసుకుంటారు. నాకు తెలిసి ఇక్కడ టాపిక్ ఏంటంటే చాలామంది తక్కువ ధరలో లభిస్తుంది అని కాదు, నాటు కోళ్ళు చాలామందికి దొరకవు, యాక్చువల్లీ తక్కువ ధరకే దొరకవు. సో అందుకోసం బ్రాయిలర్ కోడి అయితే ఈజీగా తీసేసుకుంటారు. ఓకే, కానీ వీటి పెంపకం వెనుక ఒక తీవ్రమైనటువంటి సమస్య ఉందంట. బ్రాయిలర్ కోడిని వేగంగా పెంచడానికి మరియు హార్మోన్లు, యాంటీబయోటిక్స్ విరివిగా ఉపయోగిస్తారు. హార్మోన్స్, యాంటీబయోటిక్స్ ఇవంటే సూదులు. యాంటీబయోటిక్స్ అంటే మందులు మనం వాడతాం కదా, ట్యాబ్లెట్స్, అటువంటివే ఇంజెక్షన్స్ రూపంలో కోళ్ళకి హార్మోన్స్ ఇవన్నీ ఇస్తారు. ఎందుకు? అవి వేగంగా వృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి. సో ఆ విధంగా ఇస్తారు. తరచూ వీటిని తినడం వలన కొలెస్ట్రాల్ పెరగడము, రోగ నిరోధక శక్తి తగ్గడము, హార్మోన్ల అసమతుల్యత వంటి వాటివి సమస్యలు మనకు తలెత్తాయి అని అంటున్నారు నిపుణులు. ఓకే, వీటిని తరచుగా తింటా ఉంటే మనలో కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగిపోవడం అంటారు దీన్ని. కొవ్వు పెరిగిపోతే మన యొక్క నరాలు ఉంటాయి కదా, నరాల్లో కొవ్వు ఎక్కువ పెరిగిపోతే మన యొక్క బ్లడ్ సెల్స్లో ఉండేటటువంటి హోల్స్ పూడికిపోయిండాయి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి సరిగా కాదు. సో కొలెస్ట్రాల్ జాస్తి అయిపోయినప్పుడే మనకి హార్ట్ అటాక్స్, బీపీ ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేది, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయినప్పుడు. ఓకేనా? రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందంట. రోగ నిరోధక శక్తి అంటే మనలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు మన యొక్క బాడీలో యాంటీబయోటిక్స్ లాగా పనిచేస్తాయి. అంటే మన శత్రువు బాడీ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు వాటితో ఫైట్ చేస్తాయి. అటువంటి తెల్ల రక్త కణాల శక్తి తగ్గిపోతుంది అంటున్నారు. తర్వాత హార్మోన్ల అసమతుల్యత, హార్మోన్లు ఉంటాయి కదా మనలో డెవలప్మెంట్ అయ్యేటటువంటి హార్మోన్లు, వాటి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. అసమతుల్యత అంటే ఒకదాని మీద ఒకదానికి ఏమంటారు దాన్ని, ఐకమత్యం లేకుండా వాటిలో తేడాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా తేడాలు వచ్చినప్పుడు మనకి బాడీలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఓకేనా? బ్రాయిలర్ మాంసంలో సహజ పోషకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి కండరాల బలము, ఎముకల ఆరోగ్యం మొదలైన వాటికి ఎక్కువ ఉపయోగం అయితే లభించదంట. అందువల్ల తక్కువ ధరతో ఆకర్షితమయ్యే ముందు దీని యొక్క ఆరోగ్య ప్రభావాలను కూడా గుర్తించాలి. బట్ ఇక్కడ టాపిక్ ఏంటంటే దీన్ని ప్రతిరోజు వారానికి ఒక 3-4 రోజులు తినకుండా నెలకు ఒకసారి తింటే మంచిది అని చెప్తున్నారు. అంటే ఎక్కువగా తినడం వలన కూడా డిఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా? నాటి కోడి పల్లెలో ప్రకృతి ఒడిలో పెరుగుతుంది. సహజ ఆహారం తింటూ మందులు లేని పద్ధతిలో పెరిగినందున మన ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. 100 గ్రాముల బాయిలర్ చికెన్లో సుమారుగా 150 క్యాలరీలు ఉంటే అదే నాటి కోడిలో వచ్చేసి 120 క్యాలరీలు మాత్రమే ఉంటాయట. అంటే క్యాలరీల పరంగా చూస్తే
బ్రాయిలర్ కోడిలో ఎక్కువగా ఉంటాయి, నాటి కోడిలో తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించుకుంటే ఎక్కువ స్పీడ్గా మనకి ఏదైనా ఒక ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు రోగం త్వరగా నయమైంది అనుకోండి, అది మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే తక్కువ స్లోగా మనం ఏదైనా డోస్ ఇంజెక్షన్ వేసుకున్నా కూడా స్లో మూమెంట్ ఉంది అనుకోండి, అది కొంచెం హెల్త్కి పర్వాలేదు. స్లో మూమెంట్ ఉన్న నిదానమై ప్రధానం అంటారు కదా పెద్దలు, ఆ విధంగా. ఓకేనా? సో కొవ్వు శాతం తక్కువగా ఉండడంతో వెయిట్ లాస్ కోసం అనుకూలంగా ఉంటుంది. omega-3, omega-6, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా మన యొక్క గుండెకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి గుండెకి ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. అదేవిధంగా ఐరన్, జింకు, సెలీనియం వంటి ఖనిజాలన్నీ కూడా ఈ యొక్క నాటికోడిలో ఉంటాయి. సో నాటికోడి అందుకే చాలా మంచిది. విటమిన్ డి, ఈ, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా నాటికోడిలో చాలా సమృద్ధిగా ఉంటాయంట. ధర కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం వచ్చేసి మనకి నిపుణులు ఏం చెప్తున్నారంటే, నాటి కోడిని ఎంచుకోవడం ఉత్తమమైన పని. సరైన పద్ధతిలో వండితే నాటి కోడి మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను ఇస్తుంది అంటున్నారు. అంటే కొవ్వు తక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలని అనుకునే వారికి నాటి కోడి చాలా వరకు అనుకూలంగా ఉంటుందంట. గుండె, ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తి మరియు రక్తహీనత ఇవన్నీ కూడా నివారించడానికి నాటి కోడి బాగా సహాయపడుతుందంట. ఇక బ్రాయిలర్ కోడి తక్కువ ధరకి అందుబాటులో ఉంటుంది, కానీ దుష్ప్రభావాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ తినడం వలన. అట్లా అని చెప్పేసి చికెన్ షాపులు నడిపే వాళ్ళందరి పొట్ట మనం కొట్టలేము కదా. సో చికెన్ తినాలి లేదని లేదు, ఎక్కువ తినకండి. నార్మల్ ఎంత తింటారో అంత తినుకోండి. నాటి కోడి కొంచెం ఖర్చు పెరుగుతుందని అనిపించినా దీని సహజ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి అని చెప్తున్నారు. సో చికెన్ ప్రియులు ఎవరిష్టం వాళ్ళది, నాటి కోడి తినాలా లేదా బ్రాయిలర్ కోడి తినాలని చెప్పేసి ఇక్కడ టాపిక్ ఏంటంటే, మనం నాటి కోడి బెస్టా లేదా బ్రాయిలర్ కోడి బెస్టా అనేటటువంటి ఒక టాపిక్ మాత్రమే. అంతే తప్పించి దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనము ఆ చికెనే తినాలి, ఈ చికెనే తినాలి అని చెప్పేసి ఎవరిని బ్లేమ్ చేయడం అయితే కాదు. ఓకేనా? బ్రాయిలర్ కోడి తినే ముందు కొంచెం తక్కువ మొత్తంలో వాడితే మన యొక్క బాడీ కూడా బాగుంటుంది. వారానికి 5-6 సార్లు తినకుండా వారంలో అట్లీస్ట్ ఒకసారి సండే అట్లా ఏదైనా ప్లాన్ చేసుకుంటే మంచిది, బాడీకి హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి. నాన్ వెజ్ కొంచెం తగ్గిస్తే ఒళ్ళు ఎఫెక్ట్ బాగుంటుంది మన యొక్క శరీరం అని చెప్పేసి. ఓకేనా? వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అనేటటువంటి ఆప్షన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.